ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకడుకు ఆతురపడవాడు శిక్ష నందకపోడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుంచి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులొకటుకు ఆతురత పొడవాడు శిక్ష నందకపోడు. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనంలో నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 4-5 వచనాలలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిన వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు, దయాళును అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి రాజ్యము గెలుచును. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులొకటుకు అపేక్షించేవారు శోధనలను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు, అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. న్యాయ విరోధముగా ఆశ సంపాదించుకున్నవాడు తను పెట్టని గుడ్లు పొదుగు కౌచు పెట్టవలో నున్నాడు, సగం ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును, అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారం భక్తిహీనుని నోరు మూసివేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలిగిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీ ప్రతి విషయంలో నమ్మకముగా ఉండేవారు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఈ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.